ఇది అల్లం ముక్కలు వేసి చేసిన బొంబాయి రవ్వ ఉప్మా అండి. ముందుగా నేను కొద్దిగా ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ పల్లి నూనె వేసి, ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా అన్నీ కట్ చేసుకొని, కొద్దిగా అల్లం ముక్కలు, ఒక మంచి అల్లం అండి, ఆర్గానిక్ జింజర్ అనమాట. సాఫ్ట్‌గా చాలా ఫ్రెష్ జింజర్ ఒకటి నా దగ్గరుంటే చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశాను. ఆ జింజర్ ఆరోమా కానీ, టేస్ట్ కానీ చాలా బావుందనమాట. అయితే దీనికి కాంబినేషన్‌గా నిలవున్న అల్లం పచ్చడనమాట. అల్లం పచ్చడి నేను ప్రిపరేషన్ నా ప్రీవియస్ షార్ట్స్‌లో చూపిచ్చాను, ఒకసారి చూడండి. అది అల్లము, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కాస్త బెల్లము వేసి, చింతపండు వేసి చేసుకుంటాం కదా! అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉందనమాట. అది ఈ అల్లంతో చేసిన ఉప్మా, ఈ అల్లం పచ్చడి 2 కూడా నాకు బాగా టేస్టీగా అనిపించాయి. అయితే ఇంకొకటి, ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. లంచ్ ఏమో నేను ఈరోజు ఎక్కువ ఏం వంట చేయాలని అనిపించట్లేదండి ఈరోజు. జస్ట్ నిన్న ఉన్న కాకరకాయ ఫ్రై, తర్వాత ఆలు కాలీఫ్లవర్ పికిల్‌లాగా పెట్టాను కదా! అదొకటి, తర్వాత టమాటా పచ్చడి 3 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సరే అని ఇంకా లంచ్‌ని సింపుల్‌గా నేను అది తింటూ ఎండ్ చేశాను. బోత్ ద రెసిపీస్ ఆర్ వెరీ టేస్టీ. ఈరోజు అస్సలు వంట చేయాలని అనిపించట్లేదు, బోర్‌గా ఉంది. సో, రెగ్యులర్‌గా వంట చేసే వాళ్ళకి ఇలా ఉంటుంది కదా! ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రషింగ్ అయిపోయాక ఫస్ట్ పని నేను కిచెన్‌లోకి వెళ్ళి ముందు వంట చేస్తానండి. ఎందుకంటే మనకు కొంచెం వంట డిలే అయిందంటే ఇంకా డే అంతా మనకి వండాలనిపించదు కదా! నేను మోస్ట్‌లీ నా ప్రాబ్లమ్ ఏంటంటే, బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, స్నాక్స్ కానీ, బయట ఫుడ్డు నేను టేస్టీగా వండుకున్నట్టుగా నాకు బయట ఫుడ్ నచ్చటం లేదండి. అలా అలవాటైపోయింది. ముఖ్యంగా కోవిడ్ కన్నా ముందు కొంచెమైనా బయట నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడసలు బయట ఫుడ్డు డైజెస్టివ్ సిస్టమ్‌కి సెట్ అవ్వట్లేదు. అసలు డిస్‌లైకింగ్‌గా ఉంటుంది. అన్నీ ఆర్గానిక్‌గా చక్కటి వంటలు అన్నీ చేసుకోవడం అలవాటైపోయి, కొంచెం ఫుడ్ కూడా తినాలనిపించట్లేదు. సో, అది కూడా ఒక ప్రాబ్లమేనండి. అంత అలా కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చేసి పెడితే బావుండనిపిస్తుంది కానీ, అస్సలు నా వంట నేను చేసుకొని తింటేనే నాకు నచ్చుతుందండి. ఈ కుకింగ్ వ్లాగ్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో, టైంకి పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్‌కి వంట చేస్తాం కదా! ఇలాంటి డిసడ్వాంటేజ్ కూడా ఉంటుందండి. సరదాగా జోక్‌గా చెప్తున్నాను. మనం ప్రాపర్ ఫుడ్‌కి, లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయి సడెన్‌గా మనం వేరే ఫుడ్ అంటే తినలేమనమాట. పాపం ఎమర్జెన్సీలో ఉన్నవాళ్ళు, వర్కింగ్ పీపుల్, వీళ్ళందరికీ కూడా డిపెండెన్సీ ఉంటుంది కదా! మనం జస్ట్ కొంచెం రిలాక్స్డ్‌గా ఉంటాం కాబట్టి ఇంట్లో ఇలా పచ్చడ్లతో, పొడులతో ఏదో ఒకటి మేనేజ్ చేసేసుకోవచ్చనమాట. ఈరోజు నేనేం చేశానంటే, ఇంకా అసలు ఇంకొకటి కూడా ఏం జరిగింది అంటే, ఈ 2,00,000 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను షేర్ చేసుకోవాలండి ఈ విషయం. నేను నాకు ఫస్ట్ అంతా ఇన్‌స్టాగ్రామ్ మీద నేను ఇది సెట్ చేశాను మైండ్. ఆ తర్వాత యూట్యూబ్‌లో వీడియోస్‌కి జస్ట్ 3 మంత్స్ నుంచి నేను కాన్సంట్రేట్ చేశాను. 1800 షార్ట్స్ పెట్టి నేను వీడియో అనేది అస్సలు అప్‌లోడ్ చేయలేదండి బిగినింగ్‌లో. ఏదో 1, 2 చేశాను. ఏంటి 1, 2, 3 వ్యూసే వస్తున్నాయని నేను దాన్ని వదిలేసాను. ఎందుకంటే అప్‌లోడింగ్‌కి ఎక్కువగా టైం పడతదని. తర్వాత షార్ట్స్‌లో అయితే జనాలెవ్వరు లెంథీ వీడియోస్ ఏం చూస్తారులే, షార్ట్స్ అయితే వాళ్ళకి కూడా కంఫర్టబుల్‌గా ఉంటుంది చక్కగా అని చెప్పి అనుకున్నాను. ఇది కుకింగ్ వండడం చాలా ఈజీ అండి. కుకింగ్ వాషింగ్ నుంచి సర్వీస్, అంటే మన ఫుడ్ సర్వ్ చేసే వరకు దీంట్లో చూపిస్తాం చూడండి. అదంతా నాకేదో పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. అయితే నాకు కొంచెం బాధ ఏమేసిందంటే, ఈ యాడ్స్ బాగా వస్తున్నాయి వీడియోస్‌కి. షార్ట్స్ అప్‌లోడ్ చేసేసాను. 6 ఛానల్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నానండి వ్యూవర్స్ కోసం. షార్ట్ టైమ్ అంటే కష్టం కదా! అయితే మొత్తం ఎడిటింగ్ నాదే అనమాట. నాకు ఏ ట్రైపాడ్ స్టాండ్ లేదండి. ఉన్న ఒక్క ఫోన్‌తోనే నేను చూపిస్తూ, నేనేదో వర్క్ ఎంజాయ్ చేసుకుని, నాకు ఫుడ్ కుకింగ్ చాలా ప్యాషన్ అనమాట బిగినింగ్ నుంచి గూడా. నేను పిల్లలకి అలా నా చేత్తో వండి పెట్టుకొని అయితే ఇది వర్క్ హెక్టిక్ అయిపోయింది. సరే, ఒక్కొక్కసారి దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తాం. ఇష్టమైన పని కష్టం అనిపించదు కదా! అలా చేస్తూ ఉంటే సడెన్‌గా ఏమైందంటే, ఈ వీడియోస్ అనేవి బ్యాక్‌లాగ్ అవ్వబట్టి 1000 వాచ్ అవర్సే అండి. 2000 వాచ్ అవర్స్ నాయి మిగిలిపోయినాయి. ఈ 1800 షార్ట్స్ కనుక అప్‌లోడ్ చేస్తే నా వాచ్ అవర్స్ ఆల్రెడీ పెరిగిపోయేవి కదండీ ఈ పాటికి. ఒక్క వీడియోని ముగ్గురు చూసినా గూడా నా వాచ్ అవర్స్‌కి ఈ పాటికి ఎప్పుడో అయిపోయాయి. ఛానల్ మానిటైజ్ అయ్యేది. చక్కగా వ్యూస్ వస్తున్నాయి డైలీ. ఒక 5000, 4000 వ్యూస్ అంటే మీకు తెలుసు కదండీ యూట్యూబ్‌లో ఎంత డిఫికల్ట్ టాస్కో.
వ్యూస్ వస్తున్నాయి, యాడ్స్ స్టార్ట్ అయిపోయినాయి, చాలా యాడ్స్ వస్తున్నాయి. తర్వాత చక్కగా జనాలందరూ పాపం నేను లేట్ నైట్ 10:30కి వీడియో పెట్టినా ఎంతమంది ప్రేమగా చూస్తున్నారంటే మినిమమ్ ఒక 500 పీపుల్ వ్యూస్, ఒక 300-400 మెంబర్స్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే ఇంక సరే నేనే ఓపిక తెచ్చుకొని వాళ్ళ కోసం మళ్ళీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది మా ఇంటి ముందు చూడండి, బాల్కనీలో చక్కగా పావురాలు, చిన్న చిన్న పక్షులు, వాటికి నేను ఇష్టమని జొన్నలు బియ్యం వేశాను. నేను అక్కడే ఉన్నా కూడా అవి ఏం భయపడకుండా బెదరకుండా చక్కగా వచ్చి తింటున్నాయి. ఇది కూడా మళ్ళీ హెల్త్ అనుకోకండి, న్యూట్రిషన్ అని బోర్ కొడుతున్నా అనుకోకండి. ఎంత స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీకి అంత ఎక్కువైపోయి షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈ పక్షుల సౌండ్స్ కానీ ఆ బర్డ్స్ని కనుక మీరు కాసేపు చూస్తూ ఉండండి, యాంగ్షియస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి అన్నమాట. కిచెన్ అనేది ఒక డివైన్ ప్లాట్ఫామ్ ఎలాగో, ఒక మెడిటేషన్ రూమ్ ఎలాగ అవుతుందో ఫీమేల్స్ అందరికీ బ్లెస్సింగ్ అనమాట. మేల్స్కి కూడా ఎవరైతే హాయిగా పీస్ఫుల్గా ఉండాలనుకుంటారో లైఫ్లో, వాళ్ళు కుకింగ్ కనుక అలవాటు చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ చాలా మారుతుందండి. ఎందుకంటే పొద్దున్న లేవగానే న్యూట్రిషియస్ ఫుడ్ తింటాము, తర్వాత ఫ్యామిలీ అందరూ కూడా ఆకలి అనేది ఉండదు. ఓపికన్నా లేకపోయినా టైంకి మనం ఈ సింపుల్ మెథడ్స్ ద్వారా ఈజీ అవుతుంది కుకింగ్. మంచిగా డైలీ చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోటుండి కలిసి భోంచేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లం కనుక మీరు చూస్తే, మార్నింగ్ లేస్తే ఒక్కొక్క ఫ్యామిలీలో అరుపులు గొడవలు దేనికుంటాయంటే, ఇన్ టైంలో ఫుడ్ వండకపోతే, పని మనిషి రావడం లేట్ అయితే, వంట మనిషి రావడం లేట్ అయితే, వీళ్ళకి ఫుడ్ చేయడం చేతగాకపోతే అవుతాయి కదా. ఇవన్నీ నేను ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నేను మనసులో పెట్టుకొని ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. అయితే మీరు మీలో ఎవరైనా కూడా ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మనకి ఏం దీంట్లో ఇంత వర్క్ చేసిన దానికి బీయింగ్ ఏ డాక్టర్ ఎలా ఉంటుందండి? నేను చాలా ఆనెస్ట్‌గా వర్క్ చేస్తూ వస్తున్నాను. కనీసం ఒక కాంప్లిమెంటరీగా ఒక సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చింది. ఎందుకంటే చాలామందికి అసలు సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో కూడా తెలీదు. అయితే నాకొచ్చిన ఈ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వాళ్ళకి రెసిపీస్ నా వీడియోస్ నచ్చి చేసిన వాళ్ళు.